భార్యాభర్తల మధ్య గొడవలొస్తే వాళ్ళ మధ్య ఆ గొడవలు తీర్చడానికని ఈ వశీకరణ అనేది ఒకప్పుడు ఉంది అని అనేవారు. అది నిజమేనా? కంపల్సరీగా ఈ భార్యాభర్తల మధ్య దగ్గర గొడవలు చాలా రోజుల కాంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో, హ్మ్. గత జనరేషన్లో కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా ఒకరిని ఐకత్తి చేసుకున్నారు. ఒకరి మాటని ఒకరిని ఎన్నుకున్నారు. తర్వాత వారు ప్రారంభ బుద్ధిని ఆలోచించుకున్నారు. ఇలాగ బతికితేనే మనం పురుషుడు మాట వింటేనే మన కుటుంబం బాగుంటుందని స్త్రీ ఆలోచించింది. స్త్రీ మాట ఎన్నుకొని పురుషుడు కూడా ఈ విధంగా మనం సంపాదించుకుంటేనే బాగుంటుందన్న విషయం అది గతంలో ఉన్న వాళ్ళకి తెలిసింది. మరి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏందిరా అంటే చిన్నదానికి అయిన దానికి కాని దానికి చీటికి మాటికి గొడవలు పడతాం. అంటే పురుషుడు చేసే విధానాన్ని బట్టి స్త్రీకి నచ్చదు, స్త్రీ చేసే విధానాన్ని బట్టి పురుషుడికి నచ్చదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో విభేదమైన గొడవలు వస్తుంటాయి, విపరీతమైన గొడవలు వస్తుంటాయి. దీని ద్వారాగా వాళ్ళకి విపరీత బుద్ధులు కూడా కలుగుతుంటాయి. మనిషి దూరం అయినప్పుడు బుద్ధులు మారుతుంటాయి. దానివల్ల వాళ్ళిద్దరూ దూరంగా ఉండడము, వీళ్ళ వల్ల కుటుంబం సఫర్ అయిపోవడము, పిల్లల లైఫ్ మీద పడిపోతారు అన్నమాట. అప్పుడు ఈ భార్యాభర్తల ఐక్యత సంకల్పంలో భర్త భార్య మాట వినేటట్టుగా, భార్య భర్త మాట వినేటట్టుగా ఆ వశీకరణం కూడా ఉంటుంది. అది కుటుంబానికి సంబంధించింది. అవును. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది స్త్రీ పురుషులు ఒక ఆవిడని ఇష్టపడతాం కానీ, లేకుంటే మాటలు లేని వ్యక్తితో ఆవిడని కోరుకోవడం కానీ, అతన్ని కోరుకోవడం కానీ మనిషిని, అది గతంలో నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు చెప్పేది ఏందిరా అంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్న భార్య భర్తల వశీకరణ అది చాలా వరకు కుటుంబంలో ఎక్కువగా జరుగుతుంటాయి. కొద్ది రోజుల పాటు ఐక్యతగా ఉన్న తర్వాత ఆవిడ చేసిన పనిలో వల్ల, లేకుంటే ఇతను చేసిన పని వల్లనో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, తర్వాత కుటుంబంలో కొన్ని చికాకులు కలగటం, దీనివల్ల వాళ్ళకి దాంపత్య జీవితం కూడా దూరం అయిపోతుంటుంది. అవును. కుటుంబంలో చాలా వరకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవి కొంతవరకు తెలియవు కొంతమందికి. వాళ్ళని కూడా వశపరుచుకునే విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి అమ్మా. దాని ప్రకారము మనం కంపల్సరిగా ఈ వశీకరణాన్ని మనం చేసుకుంటే కంపల్సరిగా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కానీ, ఒకరి మాట ఒకరు ఎన్నుకోకుండా వాదనలు వేసుకునే వాళ్ళకి కానీ కంపల్సరీగా ఈ వశీకరణ మనకు వర్తిస్తుంది, కంపల్సరీగా జరుగుతుంది. దీనికి 100% గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను.